రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ కోసం అధికారులు భూసేకరణ కార్యక్రమం చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తమ భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇవ్వబోమని అక్కడ రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి హైడ్రా అధికారులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రా పోలీసు అధికారులు రావడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వ జూలం నశించాలంటూ నినాదాలు చేశారు రైతులు. గత 6 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అటు రైతుల దీక్ష శిబిరంలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయారు. మరోవైపు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. హైడ్రా అధికారులు రావడంతో బహదూర్గూడలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మా సమస్య ఏంటంటే రికార్డు 650 ఎకరాలు అంటుండు. రికార్డు చూపించమంటే ఇప్పుడు మీ అందరి ముందు అడిగిన సార్ ఆర్డీఓ గారిని అడిగితే రికార్డు చూపిస్తలేడు. సమాధానం చెప్పకుండా ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పకుండా ఇవాళ పోతారు సార్. మా రైతులకు ఏం హామీ ఇస్తారు? నీ దగ్గర ఎంత ఉన్నదో ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూపించండి. ఆ రికార్డు చూపించలేరు. రికార్డు చూపించినప్పుడు మరి హైడ్రా అధికారులు ఎట్లా వస్తారు సార్? ఏ బేసిక్లో వస్తారు హైడ్రా అధికారులు? ఏ బేసిక్లో వస్తున్నారు? మరి హైడ్రా కమిషన్ తెలియదా? ఆయన అన్ని చూసుకొని వస్తాడు కదా. మరి అన్ని చూసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వ భూమి ఎంత ఉందని మరి హైడ్రా కమిషన్ తెలియదా? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ప్లేస్ లో బుల్లెట్ ట్రైన్ కోసం అధికారులు భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో రైతులు మాత్రం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మా భూములు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. గత 6 రోజులుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. అటు హైడ్రా అధికారులు కూడా అక్కడికి రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్డేట్స్ ఏంటి కిరణ్? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బౌదుర్గూడలో ఇటు బుల్లెట్ ట్రైన్ కోసం భూముల సేకరణ అంశానికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అక్కడ గ్రామంలో బైఠాయించి నిరాహార దీక్ష కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 650 ఎకరాలకు సంబంధించిన భూమిని బుల్లెట్ ట్రైన్ కోసం కూడా ప్రభుత్వం సేకరిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. గడిచిన కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఒకసారిగా స్థానిక పోలీసులు హైడ్రా సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వారి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ గ్రామస్తులు మాత్రం తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా భూసేకరణ చేయాలంటూ కూడా ఆందోళన చేసిన దీంతో ఒకసారి అక్కడ ఉధృతి చోటు చేసుకుంది. ఆ దీక్షా శిబిరంలో ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు హైడ్రా సిబ్బంది చేశారు. దీంతో అందులో ఒక వ్యక్తి సోమశిల్లి కింద పడిపోయిన ఘటన. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకసారిగా ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఉధృత చోటు చేసుకున్నట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అటు గ్రామంలో బౌదర్పురాగూడలో పెద్ద సంఖ్యలో అటు పోలీసులు ఉండడంతో కూడా ఉధృత చోటు చేసుకున్నట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా వీరు బుల్లెట్ ట్రైన్ కోసం సంబంధించిన భూసేకరణ అంశానికి సంబంధించి కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుండా కూడా ఇటు ప్రభుత్వం తమ భూములను సేకరిస్తున్న కూడా వారు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.